హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర మంత్రివర్గంలోకి భారీ మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి రీసెంట్ గా కొంత సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి 3.0ని టార్గెట్ చేసుకుని, అంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత దాదాపు 2 ఏళ్లు పూర్తవుతున్నటువంటి ఈ టైంలో కొంతమందికి అవకాశం ఇవ్వాలని కేబినెట్ లోకి, కొంతమందికి అవకాశాలు తీసి నార్మల్ గా ఎంపీలుగా మాత్రమే ఉంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా కొంతమందికి మార్పులు చేర్పులు ఉంటాయని కూడా తెలుస్తుంది. కొంతమంది కేబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి మంత్రులకు తీసి సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులకి కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయట. దీనికి సంబంధించినటువంటి వార్త చాలా క్లియర్ గా చూడొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, మరికొన్ని రోజుల్లో 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకోనుంది. ఈ కీలక మైలురాయాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు చకచకా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్య సాధన, పరిపాలన బాధ్యతల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. కొన్ని శాఖల పేలవమైనటువంటి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మంత్రులు అధికారులకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారు. దేశ అభివృద్ధికి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పనిచేయాలని, ప్రజాధనాన్ని వీలైనంత పొదుపుగా చేయాలని స్పష్టం చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థ పనితీరు మారాలని, వికసిత భారత్ లక్ష్యంగా కోసం రంగాల వారీగా దూసుకుపోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఈసారి జరగబోయేటువంటి పునర్వర్గీకరణకు సంబంధించినటువంటి దాదాపు 20 నుంచి 30 మంది మంత్రుల వరకు కూడా మార్పులు చేర్పులు ఉండవచ్చని ఢిల్లీ వర్గాలు సమాచారం. పనితీరు సరిగ్గా లేని కొందరు సీనియర్లను తప్పించి వారి స్థానాల్లో కొత్త ముఖాలకు, ముఖ్యంగా యువత, మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో మోదీ 2.0 హయాంలో జూలై 7, 2021లో జరిగినటువంటి అతిపెద్ద కేబినెట్ ప్రక్షాళనలో దాదాపు 43 మందికి కొత్తగా మంత్రులకు అవకాశం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయగా 12 మంది సీనియర్లకు ఉద్వాసన పలికారు. ఇప్పుడు కూడా అలాంటి తరహాలోనే గట్టి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మళ్ళీ కేబినెట్ లోకి వచ్చే ఛాన్స్ ఇవ్వనున్నారు కొంతమందికి అని కూడా తెలుస్తోంది. రాబోయే 2027 దేశంలో 7 కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలు, అలాగే ఈ ఏడాది నవంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో గెలిపించినటువంటి నేతలకు కేబినెట్ లో సముచిత స్థానం దక్కనుంది. మరోవైపు దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహంలో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది కీలక నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ 9 నాటికి మోదీ ప్రభుత్వం కేంద్రంలో 12 ఏళ్లు సుదీర్ఘ పాలన పూర్తి చేసుకోనుంది. ఈ లోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తన నూతన కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ప్రక్రియ ఆలస్యమైందని చెప్తుంటూ దానికి సంబంధించినటువంటి అంటే బీజేపీకి సంబంధించినటువంటి దాన్ని కూడా కొంచెం తీసుకోబోతున్నట్టుగా, కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి మిత్రపక్షాలకు కేబినెట్ లో మరిన్ని కీలక పదవులు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కేంద్రంలో మోదీ సర్కార్ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటే ఈ సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జన సంక్షేమం పేరిట దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు ఆయన అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 11, 12 తేదీల్లో ఎన్డీఏ మంత్రులతో ప్రత్యేక సమావేశం కూడా జరగబోతుందట. జన సంస్కరణ ప్రచారంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు రోజంతా గడపనున్నారు. 3 రోజుల పాటు జన సంక్షేమ శిబిరాలు నిర్వహించనున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో చాలా క్లియర్ గా మార్పులు చేర్పులతో పాటు 12 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో ఉండి ఇప్పటి వరకు సాధించినవి, దేశంలో కావచ్చు, అమలు చేసినటువంటి పథకాల గురించి కావచ్చు, ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మిత్రపక్షాలకు కూడా కేంద్ర కేబినెట్ లో అవకాశాలు ఇవ్వాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి జనసేనతో పాటు బీహార్ లో వచ్చినటువంటి కొత్తగా ఎన్డీఏ కూటమిలో 2024లో గెలిచినటువంటి అక్కడ పార్టీకి వీళ్ళకి అక్కడ అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బెంగాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు, ఎందుకంటే ఒక ఘన విజయాన్ని అందుకుంది, ఆ తర్వాత కేంద్రంలో కూడా ప్రభుత్వం స్థాపించుకుంది, అక్కడ కూడా కొన్ని అవకాశాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి అన్నమలై కూడా
కేంద్రంలో చోటు దక్కబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద మరికొన్ని రోజుల్లోనే చాలా క్లియర్ గా ఒక మార్పులు చేర్పులు అనేటువంటిది కనిపించబోతున్నట్టుగా మనకు తెలుస్తాం.